సమావేశాలు పెట్టుకోవడం, శాంతియుతంగా మీటింగ్లు పెట్టుకోవడం, శాంతియుతమైనటువంటి ప్రదర్శనలు చేయడం, శాంతియుతంగా నిరసన తెలియజేయడం, ఇది మనకు రాజ్యాంగం ఆర్టికల్ 19 కల్పించినటువంటి ఒక హక్కు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకోవచ్చు, నిరసన తెలియజేయచ్చు, సభలు పెట్టుకోవచ్చు, సమావేశాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు పొద్దున సుందర విజ్ఞాన కేంద్రం దగ్గర నిరసన ప్రదర్శన చేయడానికి కూడుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా దాదాపు 200 మందిని మన పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఏమంటే 144 సెక్షన్ పెట్టామని చెప్పేసి చెప్తున్నారు. 144 సెక్షన్ ఎప్పుడు పెడతారు? ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఏదైనా బస్సులను తగిలిపెడుతున్నప్పుడు, ఏదైనా రాళ్ళు రూపినప్పుడు, అంటే అశాంతికరమైన వాతావరణం వస్తుందేమో పరిస్థితి ఉన్నప్పుడు 144 సెక్షన్ పెట్టాలా. ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి, ఇష్టం వచ్చిన ఊరేగింపు రావడానికి, సభల్ని భంగం చేయడానికి 144 సెక్షన్ పెట్టడం కానీ, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ను రివోక్ చేస్తున్నామని చెప్పడం కానీ అది సరైన పద్ధతి కాదు. నేడు ప్రభుత్వం అయితే ఈ అనవసరమైన అరెస్టులు చేస్తున్నదో, సభలు సమావేశాలు పెట్టుకోకుండా చేస్తున్నదో, సభలకు పర్మిషన్ ఇవ్వడం లేదో, ఇది చాలా అప్రజాస్వామికమైనటువంటి చర్య. ఇది భూస్వాముల యొక్క మనస్తత్వాన్ని, దుర్ల మనస్తత్వాన్ని సూచిస్తున్నది. ప్రజాస్వామ్యంలో సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రజల హక్కులు కాపాడుకోవాలా, ప్రజల ప్రాథమిక హక్కుల్ని కాపాడుకునే భాగంగా నేడు ప్రభుత్వం ఆలోచించాలా. నేడు అదేవిధంగా అవుతుందో అందరూ ప్రజాస్వామికవాదులు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు, నేడు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, పేదవాళ్ళు కూడా తమ హక్కుల కోసం నిలబడాలంటే నిరసన తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిరసన తెలియజేయకుండా చేస్తాము అనేటువంటి ధోరణి సరైన పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పట్టణం లోపలైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో, అంటే సభలు పెట్టుకోవడానికి, సమావేశాలు పెట్టుకోవడానికి ఎలాంటి అడ్డంకులు ప్రభుత్వం కల్పించకూడదని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాము.